హలో గైస్, వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్త్. ఇప్పుడు చూపిస్తున్న క్లిప్స్ అయితే సండే రోజువి. 3 నెలలకు ఒకసారి వచ్చే ఆదివారం రోజున ఇలా ఆర్ఫనేజ్ నుంచి వచ్చి బట్టలు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడు బట్టలు అయితే ఇవ్వలేదు, కానీ ఒకసారి ఒక 5 kgs రైస్, కొంచెం అమౌంట్ అలా అప్పుడప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇస్తున్నాము. ఎప్పుడు బట్టలు అడుగుతూ ఉంటారు. దానికి టాప్ ఎంత సెట్ చేసి ఇస్తావా? అన్విత కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి తన షెల్ఫ్ అంతా సర్దుకుంది హాలిడేస్లో. అయితే తను తీసేసిన బట్టలన్నీ ఒక కవర్లో పెట్టేసింది అనమాట. అయితే అవి ఇద్దామని చెప్పేసి వాళ్ళని పిలిచాము. ఇదే బట్టే మేడం. అవునా? అందరూ ఇస్తారు కదా, దాన్ని మేము వేస్తాం. చాలా దూరం యాక్చువల్గా నాకు ఆర్ఫనైజ్కి రావాలనిపిస్తుంది. ఇది మైసూర్ రోడ్ మేడం, చాలా దూరం కదా, అందుకని ఆలోచిస్తాం. దగ్గరగా అయితే ఎప్పుడో వచ్చేవాళ్ళం, తీసుకొచ్చే ఇచ్చేవాళ్ళం. మైసూరుకి ఏమైనా పోతుంటే విజిట్ చేయాలి. ఇక మొయ్యగలుగుతారా అంటే కవర్ పర్లేదు, ఇది కింద వరకు. వీళ్ళని 5 years నుంచి చూస్తున్నాను. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వచ్చి ఇలా పాత బట్టలన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. పర్వాలేదు మేడం, గాడి ಇದೆ, వ్యాన్ ಇದೆ. ಮತ್ತೆ నెక్స్ట్ బట్టే ఆకిడాక మళ్ళీ వేయడానికి ఉంటాయి కదా. 3 monthsకి ఒకసారి వస్తాం మేడం. బట్టలు ఉంటే ఇది లాస్ట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నాం. ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి కదా మీవి? మా సార్ దగ్గర ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్ఫనైజ్కి డొనేట్ చేయాలనుకుంటే ఫోన్ నెంబర్ ఉంటే ఈజీగా చేయొచ్చు కదా అని చెప్పేసి తన్ని ఫోన్ నెంబర్ అడిగాను. ఆర్ఫనైజ్ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, వాళ్ళ సార్ దగ్గర ఉందని చెప్తుంది. లాస్ట్లో బట్టలన్నీ సర్దుకొని వెళ్ళేటప్పుడు నేను తీసిన వీడియోని ఛానల్లో అప్లోడ్ చేయొద్దు అని చెప్పేసి వెళ్తుంది. తను పెట్టద్దు అనేసరికి నాకు అప్పుడు డౌట్ వచ్చింది. అందులోనూ నేను ఫోన్ నెంబర్ అడిగాను కదా, ఎవరైనా ఆర్ఫనైజ్కి డొనేట్ చేస్తారు, నంబర్ ఇవ్వచ్చు కదా అంటే అలాంటివి మేమేమీ తీసుకోము అని చెప్తూ ఉంది. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, వాళ్ళు నిజంగా ఆర్ఫనైజ్ నుంచి వచ్చారా లేదా అనేసి. ఎవరిని ఎలా నమ్మాలో కూడా అస్సలు అర్థం కావట్లేదు. యాజ్ యూజువల్గా మండే నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు వర్కౌట్స్ ఏం చేయలేదు, కానీ ఫ్రైడే రోజు చేసింది యాడ్ చేస్తున్నాను. ఇంట్లో చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకొని ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాము. సో టైం ఉండదని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే క్లాస్ని స్కిప్ చేశాను. ఇక అన్విత వెళ్ళేటప్పుడు ఇలా వెజిటబుల్స్తో జ్యూస్ చేశాను. దీనిలో క్యారెట్, టమాటో, బీట్రూట్, చిన్న అల్లం ముక్క, అలానే ఈ మధ్య మా చెట్టుకి నాటు ఉసిరికాయలు కూడా వస్తున్నాయి. వాటిని ఒక 4 అయితే కట్ చేసి సన్నగా దానిలో వేశాను. అవి ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. అంత చేసినా ఒక్కొక్కసారి అయితే క్యారెట్ నలగదు. సన్నగా కట్ చేసుకుంటే నలుగుతుంది, కానీ నేనేమో పొద్దున్నే కదా హడావిడి ఉంటుంది, కొంచెం పెద్దగా కట్ చేస్తాను, అవేమో నలగవు. ఇక మధ్య మధ్యలో తగిలిన వాటిని డైరెక్ట్గా తినేస్తూ ఉంటాను. ఇలా నా వ్లాగ్స్లో ఎక్సర్సైజ్ కానీ ఇలా స్మూతీస్ కానీ షేర్ చేస్తూ ఉంటాను కదా. ఇంతకీ మీలో ఎవరైనా ఫాలో అవుతున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మీలో ఎవరైనా చేస్తున్నారు అంటే నాకు మోటివేషన్గా అనిపిస్తుంది. అంటే ఇంకా కొత్త కొత్త వెరైటీస్ చూపించాలనిపిస్తూ ఉంటుంది. మీరు నేను చేసే ఈ వ్లాగ్స్లో ఏది చూడడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో నాకు అర్థమవుతుంది. నేను చేసే ఈ స్మూతీస్ కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలా మంచి అలవాటుని నలుగురు చూసి నేర్చుకోవడంలో తప్పేమి ఉండదు. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నన్ను చూసి ఇంకా నలుగురు నేర్చుకుంటే. అయితే ఇలాంటి జ్యూసెస్ తాగడం అలవాటు లేని వాళ్ళకి అంత తొందరగా నచ్చకపోవచ్చు, కానీ నేనైతే టేస్ట్ అస్సలు చూడను. హెల్తీ కదా, సో ఎలాంటివైనా తినేస్తూ ఉంటాను, తాగేస్తూ ఉంటాను. ఇక్కడేమో అన్విత చెప్తుంది కాంక్రీట్ ఇడ్లీ అంట. నేను మండే అంటే కొంచెం హడావిడి ఉంటుంది, పని కూడా ఎక్కువ అనిపిస్తుంది. సండే రిలాక్స్ అయిపోతాం కదా, రెగ్యులర్గా డ్యూటీలోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి ముందు రోజే నేనైతే సజ్జలతో ఇడ్లీ వేద్దామని చెప్పేసి 1:2 రేషియోలో మినపప్పు 1 గ్లాస్ అయితే 2 గ్లాసులు సజ్జలు నానబెట్టేసి అప్పటికప్పుడు
గ్రైండ్ చేశాను పడుకునే ముందు సండే రోజు. సో మార్నింగ్ లేచిన తర్వాత దాంతో ఇడ్లీ వేశాను. అన్విత అవి తింటూ అంటుంది ఇవి కాంక్రీట్ ఇడ్లీ అంట. కలర్ చూసి వాళ్ళకి అంతగా నచ్చదు, కానీ టేస్ట్ పరంగా అయితే బాగానే ఉంటుంది. అయితే అదే బ్యాటర్తో మనం దోశ కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్తో బయటకు వచ్చాము. బయటకంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అనుకోండి. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అంట తను డ్రెస్సెస్ సేల్ చేస్తూ ఉంటుంది. బెంగళూరులో టెక్స్టైల్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఎక్కడుంటాయో నాకు పర్టికులర్గా తెలియదు, కానీ డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చేసి ఇలా ఇంట్లో టైంపాస్కి ఇలా సేల్ చేసుకునే వాళ్ళకి ఇస్తూ ఉంటారంట రీజనబుల్ ప్రైస్లో. చాలా రీజనబుల్ ఉన్నాయి. డైలీ యూజ్ టాప్స్ అనమాట, బ్రాండెడ్వి. ఆవాసా బ్రాండ్ 300కి తను సేల్ చేస్తుంది. యాక్చువల్గా మా ఫ్రెండ్ తన దగ్గర తీసుకుంటూ ఉంటుందంట. బాగుంటాయి, మీరు కూడా వస్తారా అంటే మేము నలుగురం కలిసి వెళ్ళాము. నేను, హేమ, గౌరీ, వినీల. నిజంగా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. నైట్ డ్రెస్సెస్ కానీ అలా ఇన్నర్స్ కానీ అవి కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి అని చెప్తున్నారు తను. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ వస్తుందంట. ఇప్పుడైతే టాప్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ టైము ఎప్పుడు ఏం తీసుకొస్తారో కూడా తెలీదు. నెక్స్ట్ టైము నైట్ డ్రెస్సెస్ వస్తాయి అలా చెప్తూ ఉన్నారు. అవి అంతకుముందు వచ్చినవి కూడా చూపించారు. నైట్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. అవి కూడా అంతే 250-300లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది. యాక్చువల్గా ఉంటే మేమే తీసుకునే వాళ్ళం, కానీ స్టాక్ లేదనమాట. ప్రజెంట్ ఓన్లీ టాప్స్ వరకే ఉన్నాయి. ఇక అందులో నా సైజ్ అయితే అవైలబుల్ లేదనుకుంటా, ఎక్కువ లేవు. సో నా సైజ్ వచ్చేసి ఎమ్, ఎక్కువగా ఎక్సెల్ ఆ సైజు ఉన్నాయి. సో ఇంకా నాకు ఒకటి నచ్చింది, అదేమో అన్వితాకి తీసుకున్నాను. ఎస్ సైజ్ ఉంటే నేనైతే ఒకటే తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ రెండు ఐటమ్స్ తీసుకున్నాను. ఇందాక కవర్లో పెట్టేటప్పుడు చూపించాను కదా, అవే ఇంకా మేము తీసుకుందనమాట. ఇక వెళ్తూ ఉంటే అక్కేమో పకోడీ వేసిస్తానని చెప్పేసి కూర్చోబెట్టి వేసిస్తూ ఉంటే మేము తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇల్లు కూడా చాలా బాగుంది, కొత్తగా వచ్చారంట అపార్ట్మెంట్కి. ఇంటీరియర్ కూడా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా మొక్కలు ఇలా ఇంటీరియర్ ఐటమ్స్ నాకు చాలా అట్రాక్ట్ చేసుకుంటాయి నన్ను. అందుకని ఇంకా ఎవరికైనా ఐడియా ఇచ్చిందాన్ని అవుతాను కదా అని చెప్పేసి ఇంకా ఇలా ఈ వీడియో అయితే షూట్ చేశాను. సాయిబాబా కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. ఈ మధ్య వుడెన్ ర్యాక్స్ వచ్చాయి కదా దేవుడి రూమ్కి, చాలా బాగుంటున్నాయి. ఇక మేము వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్, ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్లో ఇరుక్కుపోతూ ఉంటాము. అందులోనూ మార్తల్ సైడ్ వెళ్తే సో 1 అవర్లో రావాల్సింది ఈజీగా 2 అవర్స్ పట్టేస్తుంది. ఇక ఇంటికి వచ్చేసరికి 4:30 అలా అయింది. ఈ మధ్య ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్తున్నాము. 6 to 7 ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ చిట్ చాట్ చేసుకుంటాం ఫ్రెండ్స్తో. ఇక అన్విత కూడా కాలేజ్ నుంచి కొంచెం లేట్గా వచ్చింది, ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పేసి. రేపు అన్విత బర్త్డే ఉంది, దానికోసం ముందే ఒక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించాను. అయితే అది అన్వితకి ఆ ఫిట్టింగ్ అస్సలు నచ్చలేదు. అది కాక నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా, అన్విత కాలేజ్ వేర్ డైలీ యూజ్ కాలేజ్ వేర్ డ్రెస్సెస్ నేను డిజైన్ చేపిస్తున్నాను అని. అవి కూడా వచ్చేసాయి అనమాట. ఇంకా ఫైనల్గా అవి బాగా నచ్చాయి అన్వితకి, ఫిట్టింగ్ చాలా బాగుంది. నా బర్త్డేకి నేను అదే వేసుకుంటానని చెప్తే వాటి మీదకి లెగ్గింగ్స్ లేవు. సో ప్యాంట్స్ కోసం అని చెప్పేసి మాల్కి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని 8 o'clock అయింది. ఇంకా క్లోజింగ్ టైం 1 అవరే టైం ఉంటుంది. సో ఇక ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. తన టాప్కి మ్యాచ్ అయ్యే లెగ్గింగ్స్ అయితే నేను గో కలర్స్లో తీసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కుషాల్స్కి వెళ్ళకుండా ఉంటామా, అన్విత ఫింగర్ రింగ్స్ చూసింది. అయితే ఫైనల్గా తీసుకోలేదనుకోండి. ఇక అలానే స్టైల్ యూనియన్లో కూడా ఒక ప్యాంటు ఒక టాపు తీసుకుంది. అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా రీజనబుల్ ఉంటాయి డైలీ వేర్కి. షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 9:45 అలా అయింది. సో వెళ్ళే ముందే ఇడ్లీ వేసి వెళ్ళాను డిన్నర్ కోసం. ఇంకా రాగానే చెట్టుకి బ్రహ్మకమలాలు పూసాయన్నమాట. సో వెళ్ళేటప్పుడే అనుకున్నాను ఈరోజు మర్చిపోకుండా ఆ పూలని చూడాలి అని చెప్పేసి. ఇక ఇంటికి రాగానే ఫస్ట్ అయితే ఇంకా వాటిని చూసేసాను. యాక్చువల్గా 5 ఉన్నాయి మొగ్గలు. ఒకటి వచ్చేసి నిన్ననే పూసింది, ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ డే వస్తుంది. ఈరోజేమో 3 ఫ్లవర్స్ వచ్చాయి. సో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, కరెక్ట్గా నాకు ఈ బ్రహ్మకమలాలు పూసే రోజు వర్షం అయితే వస్తుంది. ఇది 3rd టైము నేను అబ్జర్వ్ చేయడము. ఈరోజు కూడా అంతే లైట్గా వర్షం పడింది. ఈ పూలు ఎప్పుడు కూడా ఆ బయటికి వేలాడే కొమ్మలకే పూస్తూ ఉంటాయి. లాస్ట్ మంత్ కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదా, దాదాపుగా ఒక 16 to 18 ఫ్లవర్స్ వచ్చాయి. అన్నీ ఒకేసారి పూసేసరికి ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే. సో ఆ టైంలో నాకు తెలీదు బ్రహ్మకమలాలు చాలా అపురూపం అని తెలుసు. అలా బ్రహ్మకమలాలు చెట్టుకి పూసిన ప్లేస్లో దేవతలు తిరుగుతూ ఉంటారంట. సో ఆ విషయం నాకు ఇంతకు ముందే తెలిసింది. సో అంతకుముందు షార్ట్స్లో కూడా చూశాను, ఎవరో
ఇలా బ్రహ్మకమలాలు పూస్తే దానికి పూజ చేస్తూ ఉన్నారు. అది ఎందుకు చేస్తారో నాకు తెలియదు. చిన్న షార్ట్ పెట్టాను రాత్రి. ఒకరు కమెంట్ చేశారు, అలా పూసిన చోట దేవతలు తిరుగుతారని చెప్పేసి. ఇంకా ఆ కామెంట్ చూడగానే వెంటనే కట్ చేసి ఇంకా దేవుడి రూమ్లో పెట్టేశాను. బయట బాల్కనీలో ఉంటేనే వాటి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇక దేవుడి రూమ్లో పెట్టేసరికి ఇంకా ఇల్లంతా మార్నింగ్ లేచేసరికి స్మెల్తో నిండి పూలు కోపించేసి మా వారితో దీపం పెట్టించేసాను అనమాట. ఇంచుమించుగా కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నా డైలీ రొటీన్ అనేది ఒకేలా ఉంటుంది. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా బయటకు వెళ్ళడంతో, అందులోనూ ఒక హాఫ్ డే వరకు ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడంతో ఈరోజు కొంచెం స్పెషల్గా అనిపించింది. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నేను చేసిన షాపింగ్ ముచ్చట్లని నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.